నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. సప్త ఋషులు అనే సిరీస్‌లో భాగంగా మనం ఈరోజు గౌతమ మహర్షి గురించి తెలుసుకుందాం. గౌతమ మహర్షి సప్త ఋషుల్లో ఐదవ వారు. ఈయన బ్రహ్మ మానస పుత్రుడైన ఆంగీరసుని వంశంలో జన్మించారు. కొన్ని పురాణాల ప్రకారం తండ్రి రాహుగణ, తల్లి సుచిరుద్ర. గౌతమ గోత్రీయులందరికీ గౌతమ మహర్షియే మూల పురుషుడు. ఈయన అఖండ తపశ్శక్తి సంపన్నులు. ఋగ్వేదంలోని మొదటి మండలానికి, అందులోని అనేక శ్లోకాలకి గౌతమ మహర్షి ఆయన పుత్రులే ద్రష్టలు. అంతేకాదు గాయత్రీదేవి ఉపాసన చేసి దాన్ని సులభతరంగా ప్రపంచానికి తెలియజేసిన వారు గౌతమ మహర్షి. గౌతమ మహర్షి రచించిన తత్వశాస్త్రాల్లో న్యాయశాస్త్రం చాలా ప్రసిద్ధమైంది. గౌతమ మహర్షి భార్య అహల్య, పుత్రుడు శతానందుడు. ఈ శతానందుడే జనక మహారాజు ఆస్థాన పురోహితుడు. ఈయనే శ్రీరాముడికి సీతాదేవికి వివాహం చేసినవారు. గౌతమ మహర్షి భార్య అహల్య. వీరి వివాహ వృత్తాంతాన్ని కూడా మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఒకసారి ఒక అపురూపమైన సౌందర్య రాశిని సృష్టించారు. ఆవిడి పేరు అహల్య. ఎవరైతే భూమండలం మొత్తం ప్రదక్షిణం చేసి మొదటిసారిగా వస్తారో వారికి తన కుమార్తె అయిన అహల్యనిచ్చి వివాహం చేస్తానని చెప్పారు బ్రహ్మ. గౌతమ మహర్షి పురాణ ప్రామాణికంగా ప్రసవిస్తున్న గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి సకల భూమిని ప్రదక్షిణం చేసిన వచ్చిన ఫలితాన్ని పొందారు. ఈ విషయాన్నే బ్రహ్మదేవునికి చెప్తే బ్రహ్మదేవుడు సంతోషించి అహల్యనిచ్చి గౌతమ మహర్షికి వివాహం చేశారు. గోదావరి నదిని భూమి మీదకి తీసుకువచ్చిన గొప్ప మహర్షి గౌతమ మహర్షి. ఈ కథా వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి భూమి మీద విపరీతమైన కరువు వచ్చింది. ఎక్కడా వర్షాలు కురవటం లేదు. అప్పుడు గౌతమ మహర్షి వరుణదేవుడి గురించి తపస్సు ఆచరించారు. వరుణదేవుడు ప్రత్యక్షమై తాను విధికి బద్ధుడునని, ప్రస్తుతం ఈ కరువును తాను తొలగించలేనని చెప్తాడు. అయితే తాను చేసిన తపస్సుకి ఫలితంగా ఏదైనా మరొక వరం కోరుకోమని చెప్తారు వరుణదేవుడు. అప్పుడు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో ఎప్పుడు తిండికి నీటికి కొదవ ఉండకూడదని వరం కోరుకుంటారు. వరుణదేవుడు తదాస్తు అని వెళ్ళిపోతారు. తర్వాత గౌతమ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళి చక్కని పంటలు పండించి తన ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరికీ ఆహారానికి కొదవ లేకుండా ప్రతిరోజు దానం చేస్తూ ఉండేవారు గౌతమ మహర్షి, ఆయన భార్య అయిన అహల్య. ప్రపంచమంతా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నా సరే గౌతమ మహర్షి ఆశ్రమంలో పంటలకి నీటికి ఏ లోటు ఉండేది కాదు. ఆయన కూడా తన చుట్టూ ఉన్న ప్రజలకి ఎప్పుడూ ఆహారం అందిస్తూనే ఉండేవారు. అయితే ఇది గిట్టని మరికొంతమంది మునులు ఆయన పనికి ఆటంకం కలిగించాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు తమ తపశ్శక్తితోటి ఒక ఆవును సృష్టించారు. ఆ ఆవును గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వదిలారు. ఆ మాయా ఆవు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆహార పదార్థాలని, పంటల్ని తినడం మొదలుపెట్టింది. ఇది చూసిన గౌతమ మహర్షి ఒక చిన్న దర్భపుల్లను తీసుకుని గోవుని అదిలించారు. ఆ ఆవు ఆ దర్భగడ్డి తాగగానే చనిపోయింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన గౌతమ మహర్షి ఈ గోహత్య పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి నాసికా త్రయంబకం వెళ్ళి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఘోర తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసిన గౌతమ మహర్షి తన గోహత్య పాతకానికి నివృత్తి చేయమని కోరుకున్నాడు. అప్పుడు పరమశివుడు గోహత్య పాతకం రావడం అంతా ఒక మాయే, నీకు ఎటువంటి గోహత్య పాతకము పాపము చుట్టుకోలేదని చెప్పారు. అది విని గౌతముడు చాలా సంతోషించారు. మరలా పరమేశ్వరుడు నీ తపస్సుకు మెచ్చాను, మరేదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు గౌతమ మహర్షి కరువు నుండి రక్షించడానికి గంగను భూమి మీదకి తీసుకురమ్మని పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు గంగను గోదావరిగా మార్చి నాసికా త్రయంబకం నుండి పుట్టించారు. అప్పటి నుండి గంగ అఖండ గోదావరిగా మారి పరవళ్ళు తొక్కుతూ ప్రయాణం చేస్తూ సముద్రంలో కలుస్తోంది. అందుకనే గోదావరికి గౌతమి అనే మరో పేరు కూడా ఉంది. గౌతమ మహర్షి ప్రస్తావన మనకి రామాయణంలో కూడా కనబడుతుంది.
విశ్వామిత్రుల వారు శ్రీరాముణ్ణి యాగరక్షణకు తనతో పాటు తీసుకువెళ్తారు. ఆ సమయంలోనే గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి కూడా తీసుకువస్తారు. అక్కడ గౌతమ మహర్షి చేత శపించబడి రాయిగా ఉన్న అహల్యకు శ్రీరాముడి చేత శాప విముక్తి కలుగుతుంది. ఆవిడ శాప విముక్తి పొంది తిరిగి గౌతమ మహర్షితోటి సంతోషంగా జీవిస్తారు. గౌతమ మహర్షి ఆశ్రమం నాసికా త్రయంబకంలోనే ఉండేదని పురాణాల ఆధారంగా చెప్పబడుతోంది. గౌతమ మహర్షి తపస్సంపన్నులు, శక్తి సంపన్నులు, అలాగే ప్రపంచానికి న్యాయశాస్త్రాన్ని అందించిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన సప్త ఋషుల్లో ఒకరుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలకి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్